హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 9. గత వారం చేసిన నార్మల్ చెకప్లో అసలు 2 ప్రాణాలు ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. కానీ కేవలం ఒకే ఒక్క వారంలో తన కడుపులో 2 బిడ్డలు పెరుగుతున్నారనే నిజాన్ని అవంతిక అస్సలు నమ్మలేకపోయింది. ఆమె హాస్పిటల్ కారిడర్లోని ఒక బెంచ్ మీద కూర్చొని చేతిలో ఉన్న ఆ స్కాన్ రిపోర్టును చూస్తూ అలా శూన్యంలోకి ఉండిపోయింది. ట్విన్స్ పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్ ఆమెకు చెప్పారు. ఒకవేళ ఆమె ఇప్పుడు కనుక అబార్షన్ చేయించుకుంటే జీవితంలో మళ్ళీ ట్విన్స్ పుట్టే ఛాన్స్ రాకపోవచ్చు. అవంతిక తనలో తానే ఒక విచిత్రమైన నవ్వు నవ్వుకుంది. ఇదంతా అనిరుద్ధ్ గారి ఫ్యామిలీ డాక్టర్లు చేసిన పనే. వాళ్ళు తన గర్భాశయంలో ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ప్రవేశపెట్టినప్పుడు తనకు కవల పిల్లలు పుట్టబోతున్నారనే విషయాన్ని అస్సలు చెప్పలేదు. బహుశా వాళ్ళ దృష్టిలో తను మొదటి నుండి కేవలం ఆ వంశానికి వారసులను ఇచ్చే ఒక బొమ్మ మాత్రమే. గత వారం బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆమె తనకు పీరియడ్స్ వచ్చాయని అనుకుంది. ఆ విషయం అనిరుద్ధ్ గారి డాక్టర్లకు తెలిసినప్పుడు ప్రొసీజర్ ఫెయిల్ అయ్యిందని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఎప్పుడైతే అనిరుద్ధ్ గారికి స్పృహ వచ్చి కోలుకున్నాక ఆమెకు డివోర్స్ ఇస్తానని చెప్పారో ఆ తర్వాత ఆ డాక్టర్లు మళ్ళీ ఆమె ముఖం కూడా చూడలేదు. ఇప్పుడు ఆ బిడ్డలను కనాలా వద్దా అనే డెసిషన్ పూర్తిగా ఆమె భుజాల మీదే ఉంది. అంతలోనే అవంతిక బ్యాగ్లో ఉన్న ఫోన్ మోగింది. ఆమె హాస్పిటల్కి వచ్చి ఆల్రెడీ గంటన్నర పైనే అయ్యింది. ఆమె ఫోన్ బయటకు తీసి బెంచ్ మేంచి లేచి హాస్పిటల్ ఎగ్జిట్ వైపు నడుస్తూ కాల్ లిఫ్ట్ చేసింది. అవంతిక, మీ నాన్నగారి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఆయన చనిపోయే స్థితిలో ఉన్నారు. నువ్వు వెంటనే ఇంటికి రా తల్లి. అటువైపు నుండి ఆమె తల్లి సుజాత గారి బొంగురుపోయిన ఏడుస్తున్న గొంతు వినిపించింది. అవంతిక ఒక్కసారిగా షాక్ అయ్యింది. నాన్న చనిపోతున్నారా? ఇదెలా సాధ్యం? కంపెనీ నష్టాల్లో కూరుకుపోయినప్పటి నుండి నాన్నగారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని ఆమెకు తెలుసు. కనీసం ఆయన తన పెళ్లికి కూడా రాలేకపోయారు. కానీ ఆయన కండిషన్ ఇంత సీరియస్గా ఉందనే విషయం ఆమెకు అస్సలు తెలియదు. అవంతిక మైండ్ అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. నిజానికి ఆమెకు వాళ్ళ నాన్నతో అంత మంచి రిలేషన్ లేదు. ఆయన ఇంకొక ఆవిడతో అఫేర్ పెట్టుకొని తన తల్లిని మోసం చేసినందుకు ఆమె ఆయనను ఎప్పటికీ క్షమించలేదు. కానీ అకస్మాత్తుగా ఆయన చావు బతుకుల్లో ఉన్నారనే వార్త వినేసరికి ఆమె గుండె లయ తప్పింది. విపరీతమైన బాధ వేసింది. అవంతిక గబగబా తన నాన్న ఇంటికి వెళ్ళేసరికి అక్కడ హాల్ అంతా చెల్లా చెదురుగా గందరగోళంగా ఉంది. ఆమె సవతి తల్లి వసుంధర ముఖంలో ఎలాంటి బాధ లేదు. సుజాత గారు అవంతికను నేరుగా మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్లారు. మంచం మీద అవంతిక నాన్నగారు పడుకొని ఉన్నారు. ఆయన శ్వాస చాలా నెమ్మదిగా ఆడుతోంది. కళ్ళు తెరవడానికి కూడా ఓపిక లేనట్టు ఉంది. అవంతికను చూడగానే ఆయన తన చేతిని ఆమె వైపు చాచారు. నాన్న, ఒంట్లో ఇంత బాలేనప్పుడు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఎందుకు ఉంచారు అని అవంతిక తన నాన్నగారి చల్లటి చేతిని పట్టుకొని ఏడుస్తూ అడిగింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెప్పడానికి నీకేం చాలా ఈజీగా ఉంది. మీ నాన్నను కార్పొరేట్ హాస్పిటల్కు తీసుకెళ్లడానికి మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అంది వసుంధర వెటకారంగా కఠినంగా. అవంతిక ఒక్కసారిగా తల ఎత్తి ఆమె వైపు కోపంగా చూస్తూ, అనిరుద్ధ్ గారి ఫ్యామిలీ నుండి మీకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు ముట్టింది కదా, మరి ఆ డబ్బును నాన్న ట్రీట్మెంట్ కోసం ఎందుకు వాడలేదు అని అడిగింది. వసుంధర పెదవి విరిచి, ఆ డబ్బంతా మీ నాన్న కంపెనీ అప్పులు తీర్చడానికే సరిపోయింది. మీ నాన్న కంపెనీ బయట మార్కెట్లో ఎన్ని కోట్లు అప్పులు చేసిందో నీకేమైనా తెలుసా? నన్ను చూస్తే నీ డబ్బులు నేనేదో మింగేసినట్టు అలా చూడక అవంతిక. అయినా మీ నాన్నకు ఉన్న జబ్బుకు అసలు నయమయ్యే ఛాన్సే లేదు. ఆయన ఇలా నరకం అనుభవించడం కంటే చనిపోవడమే బెటర్ అంది ఏమాత్రం జాలి లేకుండా. అంత క్రూరమైన మాటలు చెప్పి వసుంధర అస్సలు కేర్ చేయకుండా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. కానీ అవంతిక అక్కడే ఉండిపోయింది. లోపల ఎన్ని కోపాలున్నా చివరికి ఆయన తన తండ్రి.
చిన్నప్పుడు ఆయన తనను ప్రాణంగా చూసుకున్న రోజులు ఆమెకు గుర్తొచ్చాయి. తన నాన్నని అలా కోల్పోవడం ఆమెకు ఇష్టం లేదు. ఆమె అన్న మాటలకు మీరేం బాధపడకండి నాన్న. ఆమెకు మీ మీద కేర్ లేక కాదు. నిజంగానే ఇంట్లో డబ్బులు లేవేమో అంది అవంతిక ఏడుస్తూ మంచం పక్కన నిలబడి. నాన్న, మీరు ఎలాగైనా ఈ గండం నుండి బయటపడాలి. కానీ ఆమె నాన్నగారు అవంతిక మాటలు వినే స్థితిలో లేరు. ఆయన కళ్ళ నిండా నీళ్లతో ఆమె వైపు చూశారు. ఆయన పెదవులు వణుకుతున్నాయి. చాలా నెమ్మదిగా క్షీణించిన గొంతుతో, అవంతిక, నా బంగారు తల్లి, నిన్ను మీ అమ్మను నేను చాలా రకాలుగా మోసం చేశాను. నా వల్ల మీరిద్దరూ చాలా కష్టపడ్డారు. ఈ జన్మకు నన్ను క్షమించు తల్లి. వచ్చే జన్మలోనైనా నేను మీ ఇద్దరికి చేసిన పాపాలు తీర్చుకుంటాను అన్నారు. అవంతిక చేతిని గట్టిగా పట్టుకున్న ఆయన పెద్ద చెయ్యి ఒక్కసారిగా కిందకు జారిపోయింది. ఆ ఇల్లంతా ఒక్కసారిగా సుజాత గారి పెద్ద అరుపుతో, ఏడుపుతో నిండిపోయింది. అవంతిక గుండె విపరీతంగా కొట్టుకుంది. విపరీతమైన నొప్పితో ఛాతీ భారమయ్యింది. కేవలం ఒకే ఒక్క రాత్రిలో ఆమె ప్రపంచం తలకిందులైపోయింది. ఆమెకు పెళ్ళయింది. కడుపులో ట్విన్స్ పెరుగుతున్నారు. ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉండే నాన్న కూడా శాశ్వతంగా దూరమైపోయారు. ఇన్నాళ్ళు తనింకా చిన్నపిల్లనే అనుకుంది. కానీ జీవితం ఒక్కసారిగా ఆమెను ఒంటరిగా నెట్టేసి ఎలాంటి ఆశ లేని ఒక చీకటి కోణంలో నిలబెట్టింది. ఆయన అంత్యక్రియలు జరిగే రోజు వాతావరణం చాలా మేఘావృతమై చిన్నగా వర్షం పడుతోంది. నాన్నగారు కంపెనీ నష్టాల్లో ఉండడంతో చుట్టూ ఉన్న బంధువులంతా మొహం చాటేశారు. అంత్యక్రియలకు చాలా తక్కువ మంది వచ్చారు. అంతా అయిపోయాక వసుంధర వచ్చిన అతిథులను తీసుకొని ఒక హోటల్కు వెళ్ళిపోయింది. ఆ శ్మశాన వాటికలో జనాలందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోగా చివరికి అవంతిక, సుజాత గారు మాత్రమే మిగిలారు. వాళ్ళ మనసులు కూడా ఆకాశంలోని నల్లటి మబ్బుల్లాగే భారంగా ఉన్నాయి. అమ్మా, నీకు నానంటే ఇంకా కోపంగానే ఉందా అని అవంతిక తన నాన్నగారి సమాధి వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లతో అడిగింది. సుజాత గారు కిందకి చూస్తూ చాలా శూన్యమైన గొంతుతో, కోపం ఉందమ్మా. ఆయన చనిపోయినా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళినందుకు నేను ఆయన్ను ఎప్పటికీ క్షమించలేను అన్నారు. అవంతికకు అర్థం కాలేదు. మరి అంత కోపం ఉన్నప్పుడు ఎందుకు అంతలా ఏడుస్తున్నావమ్మా అని అడిగింది. ఎందుకంటే నేను ఆయన్ని ప్రాణంగా ప్రేమించాను అని సుజాత గారు ఒక చిన్న నిట్టూర్పు విడిచారు. బంధాలు చాలా విచిత్రమైనవమ్మా అవంతిక. అది ప్రేమ లేదా ద్వేషం మాత్రమే కాదు. కొన్నిసార్లు ప్రేమ, ద్వేషం రెండూ మిక్స్ అయి ఉంటాయి. ప్రేమించిన వాళ్ళే మోసం చేసినప్పుడు ఆ బాధ భరించడం చాలా కష్టం. ఆ రాత్రి అవంతిక తన అలసిపోయిన శరీరాన్ని ఈడ్చుకుంటూ మళ్ళీ అనిరుద్ గారి ఇంటికి చేరుకుంది. నాన్న చనిపోయిన రోజు నుండి అంత్యక్రియలు ముగిసే వరకు మొత్తం 3 రోజులు పట్టింది. ఆ 3 రోజులు ఆమె ఈ ఇంటి వైపు అస్సలు రాలేదు. అనిరుద్ గారి ఫ్యామిలీ నుండి గాని, ఆ ఇంట్లో మనుషుల నుండి గాని ఆమెకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు. ఆమె కూడా తన నాన్నగారు చనిపోయిన విషయాన్ని అనిరుద్ ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. అనిరుద్ గారికి ఆమెకు మధ్య ఉన్న రిలేషన్ ఐస్ ముక్క కంటే చల్లగా, మంచు కంటే కఠినంగా ఉంది. అవంతిక గేటు దాటి లోపలికి అడుగు పెట్టేసరికి ఆ పెద్ద ఇంటి లైట్లన్నీ చాలా బ్రైట్ గా ఆన్ చేసి ఉన్నాయి. కింద ఉన్న పెద్ద హాల్ అంతా అతిథులతో నిండిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కాస్ట్లీ సూట్లు, చీరలు కట్టుకొని చేతిలో గ్లాసులు పట్టుకొని చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. అవంతిక ఒక్కసారిగా అక్కడే ఆగిపోయింది. అమ్మగారు, సుమతి ఆమెను గమనించి త్వరగా ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. బయట ఉన్న హ్యాపీ వాతావరణానికి అవంతిక ముఖంలో ఉన్న ఆ నిస్తేజమైన జాలిగొలిపే లుక్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. సుమతి ముఖంలోని నవ్వు ఒక్కసారిగా మాయమైంది. బయట చిన్నగా వర్షం పడుతోంది కదమ్మా, లోపలికి రండి అని సుమతి అవంతిక చేతిని పట్టుకొని హాల్లోకి తీసుకువచ్చింది. అవంతిక ఒక తెల్లటి డ్రెస్ వేసుకొని ఉంది.
ఆమె వేసుకున్న షూస్ కొంచెం తడిసి ఉన్నాయి. ఆమె చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడూ ఉండేదానికంటే చాలా సీరియస్గా, చల్లగా ఉంది. సుమతి ఆమె కోసం పింక్ కలర్లో ఉండే సాఫ్ట్ హోమ్ స్లిప్పర్స్ తీసుకువచ్చింది. అవంతిక ఆ స్లిప్పర్స్ మార్చుకుంటూ అనుకోకుండా హాల్ వైపు ఒక చూపు చూసింది. అక్కడున్న అనిరుద్ గారి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఆమె వైపు ఏదో జూలో ఉన్న వింత జంతువును చూసినట్లు చాలా విచిత్రమైన చూపులతో చూస్తున్నారు. వాళ్ళ చూపుల్లో ఎలాంటి మర్యాద లేదు. చాలా బోల్డ్‌గా చూస్తున్నారు. అవంతిక కూడా అదే చూపుతో హాల్ మధ్యలో ఉన్న కాస్ట్లీ సోఫాలో కూర్చొని ఉన్న అనిరుద్ వైపు చూసింది. ఆయన తన వేళ్ల మధ్య సిగరెట్ పట్టుకొని ఉన్నారు. చుట్టూ పొగ అల్లుకొని ఉంది. ఆ పొగతెరల వెనుక ఉన్న ఆయన కఠినమైన ముఖం చూస్తుంటే అదొక కలలా అనిపించింది. ఆమె ఆయన వైపు అంత తీక్షణంగా చూడడానికి రీజన్ ఆయన పక్కనే సోఫాలో ఆనుకొని కూర్చున్న ఇంకొక లేడీ. ఆ అమ్మాయికి చాలా పొడవాటి నల్లటి జుట్టు ఉంది. ఒంటికి గట్టిగా అంటుకుపోయి తెల్లటి మోడ్రన్ డ్రెస్ వేసుకుంది. ముఖానికి చాలా కాస్ట్లీ మేకప్ వేసుకుంది. చూడడానికి చాలా అందంగా, గ్లామరస్గా ఉంది. ఆమె బాడీ అనిరుద్ గారికి చాలా దగ్గరగా ఆనుకొని ఉంది. ఆమె చేతిలో కూడా ఒక సిగరెట్ ఉంది. ఆ లేడీకి అనిరుద్ గారికి మధ్య ఉన్న రిలేషన్ చాలా పర్సనల్ అని ఎవరైనా ఈజీగా కనిపెట్టేయవచ్చు. అవంతిక చూపు ఆ అమ్మాయి మీద పడిన కొద్ది సెకండ్లకే ఆ లేడీ తన కనుబొమ్మలను కొద్దిగా ముడిచింది. నువ్వే కదా అవంతిక అంటూ ఆ అమ్మాయి సోఫా మేంచి లేచి చాలా పొగరుగా అవంతిక వైపు నడుస్తూ వచ్చింది. నిన్ను అనిరుద్ధ్ కోసం రాజేశ్వరి గారే స్వయంగా సెలెక్ట్ చేశారని విన్నాను. ఆవిడ టేస్ట్ చాలా బాగుంది. నువ్వు చూడడానికి చాలా క్యూట్గా ఉన్నావు, కానీ కొంచెం చిన్నదానివి. ఓహ్, నేను నీ ఏజ్ గురించి మాట్లాడట్లేదు, నీ బాడీ ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నాను అంటూ వెటకారంగా నవ్వింది. అవంతిక తన పెదవులను గట్టిగా నొక్కుకుంటూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ బాడీ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. నాకంటే అన్నింటిలోనూ నువ్వే బెస్ట్. అవును, అనిరుద్ధ్ గారు నిన్నెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అంది చాలా కూల్గా, నిర్లక్ష్యంగా. ఆమె వాయిస్లో ఉన్న ఆ నిర్లక్ష్యం ఆ అమ్మాయికి విపరీతమైన కోపాన్ని తెప్పించింది. నాతోనే అంత పొగరుగా మాట్లాడతావా? నేను అనిరుద్ధ్ పక్కన ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నానో నీకేమైనా తెలుసా? నువ్వు పేరుకి ఆయన భార్యవి కావచ్చు, కానీ ఇప్పుడు నేను నీ ముఖం మీద గట్టిగా ఒకటి కొట్టినా ఆయన అస్సలు పట్టించుకోడు, కనీసం కన్ను కూడా కదల్చడు అంది కోపంతో ఊగిపోతూ. ఆ అమ్మాయి మాట పూర్తి కాగానే అవంతిక మీదకు చెయ్యెత్తింది. కానీ ఆ మరుసటి క్షణమే ఆ హాల్లో ఒక పెద్ద గాజు సీసా పగిలిన శబ్దం గట్టిగా వినిపించింది. అవంతిక పక్కనే ఉన్న టేబుల్ మీదున్న ఒక కాస్ట్లీ వైన్ బాటిల్ను అందుకొని దాన్ని టేబుల్ కేసి గట్టిగా కొట్టి పగలగొట్టింది. ఆ బాటిల్లో ఉన్న రెడ్ కలర్ లిక్విడ్ ఒక్కసారిగా టేబుల్ అంచుల నుండి కారి కింద ఉన్న కాస్ట్లీ కార్పెట్ మీద పడింది. అవంతిక కళ్ళు కోపంతో, బాధతో ఎర్రగా మారిపోయాయి. ఆమె ఆ పగిలిన వైన్ బాటిల్ ముక్కను చేతితో గట్టిగా పట్టుకొని దాని షార్ప్ అంచును ఆ పొగరుబోతు అమ్మాయి మెడవైపు తిప్పింది. నన్ను కొడతావా? రా చూద్దాం. నువ్వు కనుక నన్ను ముట్టుకోవాలని చూస్తే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని గర్జిస్తూ ఆ పగిలిన బాటిల్తో ఆమె ముందుకు నడిచింది. ఆ హాల్లో ఉన్న అతిథులంతా ఒక్కసారిగా షాక్ అయ్యి నోళ్లు వెళ్ళబెట్టారు. బయట జనాలు విశ్వనాథ్ గారి పెద్ద కూతురు చాలా సాఫ్ట్ అని, అమాయకురాలని అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈమె పూర్తి రాక్షసుల, పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. అనిరుద్ధ్ తన డేగ కళ్ళను చిన్నవి చేసి పెదవుల నుండి సిగరెట్ పొగను వదులుతూ ఆ సీన్ అంతా చూశాడు. ఆయన పవర్ఫుల్ చూపులు అవంతిక యొక్క బాధతో, కసితో కూడిన ఆ చిన్న ముఖం వైపు తీక్షణంగా చూస్తూ ఉండిపోయాయి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.